హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే గనక మన వాకిలి, మన గుమ్మం అందంగా కనిపించడానికి పండగ రోజులనే కాదు, ఎప్పుడు నిత్యం అందంగా ఉండాలనేసి కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను ఇవాళ. అంటే ఉత్తి రోజుల్లో కూడా వేసుకోవడానికి. సో నేను ఉత్తి డైలీ ఇలాంటి ముగ్గులే పెట్టుకుంటాను గుమ్మంలో. సో చాలా నిండుగా కనిపిస్తుందండి గుమ్మం అయితే. మామూలుగా చిన్ని చిన్ని ముగ్గులు అలాంటివి కాకుండా ఇలా పెట్టుకుంటే మనము చక్కగా మన గుమ్మం చాలా అందంగా కనిపిస్తుంది చూసేవాళ్ళకి కూడా. చూసేవాళ్ళకని కాదు, మనం పెట్టుకున్నందుకు మనకు కూడా అందంగా కనిపించాలి కాబట్టి. సో కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను మీకు. అంటే డైలీ వేర్, డైలీ పెట్టుకోవడానికి అంతే. ఇవి మామూలుగా ఒక 5 6 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. సో వీడియో చూసి అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే, అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఈ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో చూసారు కదండి, చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే డిజైన్స్ అనమాట. నీట్గా ఉంటుంది మన గుమ్మం కూడా. సో ఈ చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి మనకి. ఏంటంటే ఒకళ్ళు అందంగా పెట్టుకుంటే ముగ్గు మనం కూడా ఇంకా అందంగా పెట్టేయాలి అన్నట్టుగా. అయితే నేనైతే అలాగే ఉండేదాన్ని. సో మా పక్కన అక్క వాళ్ళు గట్ట ఉండేవాళ్ళు. వాళ్ళతో పోటీ అనమాట. సో వాళ్ళు ముగ్గు పెట్టాక నేను పెట్టడం. అంటే వాళ్ళకన్నా నా ముగ్గు అందంగా ఉండాలి అనేసి అలా పెట్టడం. అదంతా ఒక చిన్నప్పుడు అన్నీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక మధురమైన జ్ఞాపకాలే కదండీ. సో అందరికీ కూడా ఉంటాయి ఈ జ్ఞాపకాలనేవి. మనం మర్చిపోలేని జ్ఞాపకాలు, మనం నెమరేసుకుంటూ ఉండే జ్ఞాపకాలు ఇవే. సో ఇంకా పెళ్ళైన తర్వాత మామూలే, అదొక డైలీ వర్క్ లాగా అయిపోతుంది. కలా గుమ్మం ఊడ్చుకోవాలి, కలాపేసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి అనేసి ఏదో ఒక డైలీ వర్క్లా అయిపోతుంది అనమాట. ఏదో పెట్టేసాంలే ముగ్గు అన్నట్టుగా కాకుండా. సో మనం పెళ్ళికి ముందు ఎలా అయితే అందరితో పోటీ పడి పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళమో, సో ఇప్పుడు కూడా అలాగే. అంటే అందరితో పోటీ అని కాదు, మనం మన వాకిలి అందంగా కనిపించాలి మనకి, మనం పెట్టుకున్నందుకు మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి అన్న ఒక తృప్తి అనమాట. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అంటే చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది అంతే, అంతకుమించి ఏమీ ఉండదు. అండ్ ఎలాగ పెట్టుకునేది ముగ్గు ఎలాగ పెడతాం, అలాంటి చిన్ని చిన్ని ముగ్గులు పెట్టే బదులు ఇలా అంటే ఆ ముగ్గు ఈ ముగ్గు ఒకటే అవుతుంది, కాకపోతే ఇలా డిజైన్స్ తిప్పుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక ప్లాన్ అనమాట అంతే. అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది అనేసి. చాలా సింపుల్ డిజైన్స్ అండి, మీకు కనిపిస్తూనే ఉంటున్నాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను కలవపూ టైపు అలా వేస్తున్నాను అనమాట. సో ఇది సైడ్ ముగ్గు అనుకోవచ్చు, సైడ్ ముగ్గు ఏమి కాదండి. నేనైతే అది మామూలుగా గుమ్మంలోనే పెడతాను. అంటే ఒక ఇప్పుడు ఎలా పెట్టుకుంటాం మనం, ఒక కుండీ వేసి పువ్వులు ఎలా వేస్తాం అలా ఆ టైప్లో అనమాట. సో అలా పెడతా ఉంటాను నేను. తర్వాత ఇక్కడ పెట్టిందేమో ఒక కలప ముగ్గు అనమాట. అంటే గంధం గిన్నె టైపు ముగ్గు అనమాట అది. అది కూడా నేను గుమ్మంలోనే పెడతాను. అది మధ్యలో పెట్టి 4 వైపులా బార్డర్స్ అందంగా వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి ముగ్గులు. నేను పెట్టే ప్రతి ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుంది. సో నేను ఎప్పుడైనా ముగ్గులు అవి పెట్టినప్పుడు మీకు ఒక షార్ట్ వీడియోలో నేను డైలీ ముగ్గులు ఎలా పెడతాను ఏంటనేది ఒక షార్ట్ వీడియోలో మీకు ఒక 1 వీక్ లేకపోతే ఒక 10 డేస్ ముగ్గులు లైన్గా తీసి మీకు షార్ట్ ఒకటి అప్లోడ్ చేస్తాను. చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. అంటే చుట్టూరు కూడా బార్డర్ బట్టి మధ్యలో ముగ్గు పెద్దది పెట్టేసామా అన్నది కాదు, చిన్నగా పెట్టినా అందంగా ఉందా లేదా, చిలకలా ఉందా లేదా అంటారు కదా, సో అలా అనమాట. ఇది వచ్చేసి అయితే 5 చుక్కల ముగ్గు అండి. చుక్కల ముగ్గు, ఇది ఒకటి చుక్కల ముగ్గు పెట్టాను. 5 చుక్కలు, మధ్య చుక్క రావాలి 3 చుక్కలు వచ్చేదాకా. అంటే 5 4 3 అంతే. సో ఇలా కలపాలి. మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట అర్థం అవ్వేలాగా. సో చూసారు కదండి, 4 అయితే చాలా అందంగా ఉన్నాయి. అంటే నేను పేపర్ మీద వేసేస్తున్నాను. మళ్ళీ అంటే బ్లాక్ షీట్ అలాంటిది ఏమీ లేదు నా దగ్గర. సో టైల్స్ కూడా వైట్ కలరు మా ఇంట్లో.
ఇంక అందుకే కనిపించదు, అయినా బ్లాక్ షీట్ కూడా ఏమీ లేదు అనేసి పేపర్ మీద అయినా అందంగానే కనిపిస్తుంది అని ముందైతే టెస్ట్ చేసుకున్నాను. సో పేపర్ మీద కూడా అందంగానే కనిపిస్తుంది కదా అనేసి ఇలా అయితే పెన్ను తిక్కుగా రాసే పెన్ను ఒకటి తీసుకుని ఇలా పేపర్ మీద వేసాను అనమాట. సో కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు చుక్కలు కూడా పక్కన రాస్తున్నాను 5, 3 మధ్య అని. ఇది కూడా అంతేనండి, 5 చుక్కలు, 5 చుక్కలు 3 వచ్చే వరకు మధ్య అనమాట. అంటే 5 పెడతాం ఫస్ట్, 4, 3 ఇటు రావాలి, 4, 3 అటు రావాలి. సో అంతే అనమాట. మీకు చూస్తే అర్థమవుతుంది, నేను కలపడం చూస్తే మీకు క్లారిటీగానే ఉంది వీడియో అని అనుకుంటున్నాను. మధ్యలో మా పిల్లలు లెగిసి మాకు స్నాక్స్ కావాలి అయ్యి అనేసి మా పిల్లోడు అక్కడ డబ్బా పెట్టుకున్నాడు చూసారా, నాకు ఇందులో స్నాక్స్ ఇవ్వు అనేసి. తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి, తీసేసుకోవడం అంటే పీట వేసుకునో ఏదో వేసుకునో తీసేసుకోవడం అవన్నీ చేస్తున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు అనమాట మా పిల్లోడు బుడ్డోడు. అని చూసి వాళ్ళ చెల్లి ఫాలో అవుతూ ఉంటుంది. అన్నదా 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 అంటది అనమాట ప్రతిదానికి. సో అదిగోండి మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తున్నాను. ముగ్గు అంటే మీకు క్లారిటీగా కనిపిస్తుంది, అంటే చుక్క ముగ్గు కదా, కలపడం గట్టా దగ్గరగా తీసుకొచ్చి అయితే చూపించాను అనమాట. సో చాలా సింపుల్ ముగ్గులండి, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. నేనైతే మ్యూజిక్ ఇచ్చేయచ్చు, కాకపోతే మ్యూజిక్ ఎందుకులే అంటే వాయిస్ ఓవరే బెస్ట్ అనేది నా ఆప్షన్ అనమాట. నేను చాలా టెక్ వీడియోస్ చూసాను, అలాగే ఇంకా చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో. ఏంటంటే మెయిన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం వల్లే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అనేసి, మొత్తం కాకపోయినా అంటే కొంచెం ఏమన్నా మ్యూజిక్ అయిపోయినా కాపీరైట్స్ అవి రాకుండా. సో అలా అనమాట, ఎప్పుడు కాపీరైట్ వస్తుందో మ్యూజిక్ మీద గట్టా తెలియదు కదా, సో అలా అనమాట. సో మ్యాక్సిమం నేను ఇలాగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికే ట్రై చేస్తున్నాను. అన్ని వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఉండేలాగానే కూడా నేను ట్రై చేసుకుంటున్నాను. చూసారు కదండి, సింపుల్ 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 డిజైన్స్ అనమాట. నేను పెద్దగా కూడా మీకు ఓవర్గా కూడా ఏం చూపించట్లేదు. సో పెద్ద డిజైన్స్ కావాలి అంటే కనుక ఎవరైనా కామెంట్ చేయండి, నాకు పెద్ద డిజైన్స్ కూడా వచ్చు. ఎప్పుడన్నా అంటే ఏమన్నా ఫెస్టివల్ వైజ్ అంటే ఏమన్నా ముక్కోటి ఏకాదశి అని, లేకపోతే ఏమన్నా శుక్రవారం మాటలని, ఇలా ఏమన్నా ముగ్గులు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన డే 1 వీక్లో డే ఉంటుంది కదా మనకి. సో అలా శుక్రవారం మాటలు ముగ్గులు పెట్టుకోవడానికి గట్టా ఏమన్నా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా ఒక 5, 6 పెద్ద ముగ్గులు వేసి చూపిస్తాను మీకు. మరీ లాంగ్ వీడియో కాకుండా ఇలాగా ఏమన్నా అంటే ఒక 2 ముగ్గులు ఒక్కొక్క వీడియోలో వచ్చేలాగా చేస్తాను. అంటే ఇది ఆల్రెడీ 10 మినిట్స్ వచ్చేసింది, అంటే పెట్టుకోవచ్చు అండి 5 మినిట్స్ కింద ఒక వీడియో పెట్టుకోవచ్చు, కానీ మరీ 5 మినిట్స్ వీడియో ఎందుకు అనేసి నేను ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం 10 మినిట్స్ 8 మినిట్స్ దాటిలాగానే చూసుకుంటున్నాను. అంతగా కొంచెం మ్యాటర్ అంత లేదు అన్నది మట్టుకి 7 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నాను తప్ప, లేకపోతే మ్యాక్సిమం 8 to 10 మినిట్స్ వీడియో పక్కా అనమాట. సో ఇదండి, డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు లైక్ చేయండి, ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఆ వీడియో మన యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట, ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో అన్నా కొంచెం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ టింగ్ అని కొడితేనే, అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో పండక్కి అందరూ పుట్టింటికి గట్టా వెళ్తారు కదండి, బాగా ఎంజాయ్ చేయండి. సో ఇంకేముందండి, ఇంకంతా మనం ఇప్పుడు సంక్రాంతి నడుస్తుంది కాబట్టి చక్కగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు భోగిపళ్ళు అవి పోసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో గాలిపటాలు అవి ఎగరేస్తాం, ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి సో సేఫ్గా అంతా సేఫ్గా ఉండేలాగా అంతా కూడా చూసుకోండి. సో నేనైతే ఇప్పుడు బట్టలు ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే అంటే నేను ముందే షూట్ చేసేసుకుంటాను కదండి వీడియోలు, అంటే షెడ్యూల్ పెట్టేసుకుంటాను. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖాళీ ఉండదనేసి ముందే అన్నీ కూడా వీడియోస్ అన్నీ చేసేసుకుంటూ షెడ్యూల్ పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం పండగ డావిడ్లో గట్ట పడిపోతాము, మళ్ళీ వీడియోలు పెట్టకపోతే నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా.
అయ్యో భవాని వీడియో పెట్టలేదు అనేసి. సో అందుకు అన్ని షెడ్యూల్ పెట్టుకుంటున్నాను అనమాట. సో షార్ట్స్ కూడా అంతేనండి, ఒకే రోజు చేసేసుకుని ఒక 10 సాంగ్స్ అలాగా షెడ్యూల్ పెట్టుకుంటాను. అంటే అన్నీ ఒకేసారి చేసుకోవడానికి అవ్వదు కదా, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయడానికి. సో అదనమాట మ్యాటరు. అంటే షెడ్యూల్ పెట్టుకోవడం వల్ల మంచిదేలేండి. యూట్యూబ్కి కూడా అర్థమవుతుంది మనం ఏం పెట్టాము ఏంటి అన్నది. యూట్యూబ్కి కూడా అర్థమయ్యి చక్కగా రికమెండ్ చేస్తుంది అనమాట. సో బాయ్ బాయ్. వీడియో అంతేనండి, ఇంకా గుడ్ నైట్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.